జగిత్యాల పట్టణ పరిధిలో డొమెస్టిక్ వంట గ్యాస్ బండలను తొలగిస్తున్న దొంగ వివరాలను డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన షేక్ సుమేరు అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ఇండ్లలో బయట ఉంచుతున్న వంట గ్యాస్ బుడ్డీలను దొంగలిస్తున్నట్టు, ఈ క్రమంలో బాధితులు ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుని దాదాపు 38 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గతంలో సిలిండర్ గోదాంలో పనిచేస్తున్నట్టు, నిందితులపై పలు కేసులు నమోదు కూడా అయినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ కరుణాకర్, ఎస్ఐలు రవికిరణ్, సుప్రియారెడ్డిలతో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో వంట గ్యాస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ సమీర్ అనే వ్యక్తిని చిలకవాడాలి ఉంటారు. గత కొద్ది రోజులుగా మన జగిత్యాల పట్టణ వ్యాప్తంగా మన ఇళ్లలో దూరి ఆపోడు వాళ్ళు జప్తు చేసి బయట ఉన్న సిలిండర్లను దొంగతనం చేసి అమ్ముకుంటా ఉన్నారు. అతని పైన 7 కేసులు నమోదైంది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 38 సిలిండర్లు రికవరీ చేయడం జరిగింది. నేను అమ్ముతారా సార్? అమ్ముకుంటాడు. కేసులు ఇప్పుడు అయితే 7 కేసులు అయింది. గతంలో 7 కేసులు అయింది. ఇంతకుముందు గ్యాస్ గోడౌన్లో పనిచేస్తుండే, దానిలో ఉన్న అనుభవం తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని దొంగతనానికి అలవాటు. ఇప్పుడే మొదటిసారి దొంగతనం చేసింది కాబట్టి అతని మీద సీట్ ఓపెన్ చేసి అతని కదలికల మీద నిఘా పెట్టడం జరుగుతుంది.